శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు నుంచి టోకెన్ లేకున్నా భక్తులను దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లని పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ బయట కూడా దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. రద్దీకి సంబంధించిన తాజా సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. మొదటి 3 రోజులు టోకెన్ కలిగినటువంటి భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించినటువంటి టీటీడీ ఇవాల్టి రోజు నుంచి కూడా టోకెన్ లేనటువంటి భక్తులను సర్వదర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. శ్రీవారిని దర్శించుకోవడానికి విచ్చేస్తున్నటువంటి భక్తులతో ప్రస్తుతం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండుగా ఉన్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి 31 కంపార్ట్మెంట్లో దాదాపు 14,000 మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి 9 కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయి ఈ ప్రాంతంలో 7,000 మంది భక్తులు వేచి ఉన్నారు. ఇక కృష్ణతేజ సర్కిల్ నుంచి కూడా శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లో భక్తులు నిండుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా దాదాపు 7,000 మంది భక్తులు వేచి ఉన్నారు. మొత్తంగా కూడా 28,000 మంది భక్తులు ప్రస్తుతం స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వేచి ఉంటే, మరోవైపు క్యూ లైన్లోకి చేరికలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పాచికాల గంగమ్మ ఆలయ ప్రాంతం నుంచి కూడా క్యూ లైన్లోకి భక్తులను అనుమతిస్తున్నారు. వీరు ఆక్టోపస్ సర్కిల్ అదేవిధంగా శిలాతోరణం సర్కిల్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. శిలాతోరణం సర్కిల్ నుంచి కూడా వారిని క్యూ లైన్లోకి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. అప్పటి వరకు కూడా ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి క్యూ లైన్ల ద్వారా వారు వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి క్యూ లైన్లో భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం విచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాంటి రోజున టీటీడీ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా మరొక ప్రయోగం అయితే చేసింది. ఉదయం స్వామివారికి నిత్య కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఉదయం స్వామివారికి తిరుప్పావైతో మేల్కొల్పు పలుకుతారు. అటు తర్వాత తోమాల అర్చన సేవలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో దాదాపు 7 కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి భక్తులను దర్శనానికి అనుమతించారు. దీంతో 3,000 మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం లభించింది. అటు తర్వాత శుక్రవారం స్వామివారికి నిర్వహించేటటువంటి అభిషేక సేవ సమయంలో భక్తులను దర్శనానికి సాధారణంగా అనుమతించేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ సర్వదర్శనం కోసం వేచి ఉన్నటువంటి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో టీటీడీ అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. స్వామివారి అభిషేక సేవ జరుగుతున్నటువంటి సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ సమయంలో దాదాపు 9 కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. దీంతో అదనంగా 5,000 మంది భక్తులకు స్వామివారిని దర్శించుకునేటటువంటి భాగ్యం కలిగింది. స్వామివారి అభిషేక సేవలో శ్రీవారిని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే, మరొకటి స్వామివారికి సంబంధించి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించడం, ఇలా 2 భాగ్యాలు స్వామివారి భక్తులకు ఆ సమయం లభించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా ఉదయం సమయంలోనే దాదాపు 8,000 మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. అటు తర్వాత కూడా ఇవాల్టి రోజున అత్యధిక సంఖ్యలో 75,000 మంది భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించేలా అయితే టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. మొదటి 3 రోజులకు సంబంధించి 2,02,000 మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్నారు. ఇవాల్టి రోజుతో ఆ సంఖ్య దాదాపు 2,75,000కు చేరుకునేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. మరోవైపు శ్రీవారిని దర్శించుకోవడానికి ఇవాల్టి రోజు నుంచి కూడా 8వ తేదీ వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఈ మొత్తం 7 రోజుల వ్యవధిలో సర్వదర్శనానికి సంబంధించి ఎలాంటి టోకెన్ లేకుండా విచ్చేసేటటువంటి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి మాత్రం ఆన్లైన్లో ఇప్పటికే దర్శన టోకన్లు జారీ చేశారు. రోజుకు 15,000 చొప్పున 1,05,000 దర్శన టోకన్లు అయితే జారీ చేశారు. ఇక శ్రీవాణి దర్శనానికి సంబంధించి రోజుకు 1000 చొప్పున 7,000 దర్శన టోకన్లు జారీ చేశారు. వీరికి మాత్రం స్లాటెడ్ విధానం ఉంటుంది. వారు కేటాయించిన సమయానికి క్యూ లైన్ వద్దకు చేరుకుంటే మాత్రం 2 గంటల్లోనే స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది. సర్వదర్శనానికి సంబంధించినటువంటి భక్తులకు మాత్రం ఇవాల్టి రోజున దాదాపు 20 నుంచి 24 గంటల సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవాల్టి రోజు సర్వదర్శనానికి సంబంధించి 50,000 మందికి పైగా భక్తులను దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం రోజున ఆలయంలో పరిమిత సమయమే లభిస్తున్నటువంటి నేపథ్యంలో సర్వదర్శనం భక్తులకు ఎక్కువ సంఖ్యలో దర్శనాన్ని కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇది తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ దృష్ట్యా జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.